నాకే ఎందుకు జరుగుతుంది? నేను ఏం తప్పు చేస్తాను, ఏం పాపం చేస్తాను? ఇదే మన బాగా వాడుక భాష. నేను ఏం తప్పు చేస్తాను, ఏం పాపం చేస్తాను, నాకేంటి కర్మ, నేను ఏం చేశానని నాకెందుకు జరుగుతుంది? అన్నీ బాగానే చేశానండి, కానీ ఫెయిల్ అయిపోయాను. అన్నీ బాగానే ప్రయత్నించానండి, కానీ చేరుకోలేకపోయాను. చాలా ప్రయాసపడ్డానండి, ఫలితం దక్కలేదండి. నాకెందుకు జరుగుతుందో అర్థం కావట్లేదండి. కొన్ని సంవత్సరాలుగా నా జీవితంలో ఇదే పరిస్థితి అండి, కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి అండి. నేను అందరితో బాగుంటానండి, కానీ అందరూ నన్ను ద్వేషిస్తారండి. ఏంటో అర్థం కావడం లేదండి. అందరినీ నేను చక్కగా అందరితో కలిసిమెలిసి ఉంటానండి, కానీ నన్ను అందరూ పక్కకు పెట్టేస్తారండి. ఏంటో అర్థం కావట్లేదండి. నా బ్రతుకు అసలు ఏంటో అర్థం కావట్లేదండి. నాకు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదండి. ఇలాంటి పరిస్థితి కనుక నీ జీవితంలో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు, ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు కేటాయించబోతున్నాడు. అందుకే వాళ్ళందరిలో నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. నీ జీవితం ఏంటో నీకు అర్థం కాకుండా చేస్తున్నాడంటే ఖచ్చితంగా నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడబోతుంది.